నమస్కారం. మనం నివసిస్తున్నటువంటి ఈ సంఘంలో మనకి ఎంతోమంది స్నేహితులు ఉంటారు. స్నేహం చాలా విలువైంది. అది అన్నిటికంటే పవిత్రమైంది. మనం మన బంధువులకి చెప్పినటువంటి విషయాలు కూడా మన స్నేహితుడికి చెప్తాం. కాబట్టి స్నేహం అంత పవిత్రమైంది, విలువైంది అని. మనం అటువంటి స్నేహాన్ని నిలుపుకోవాలన్నా, 10 కాలాల పాటు కొనసాగించాలన్నా కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన స్నేహాన్ని శాశ్వతంగా కొనసాగించుకోవాలంటే ఏ ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలో సూత్రప్రాయంగా మన పెద్దలు తెలియజేశారు. దానికి సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇచ్చేత్తు చేత్తు విపులాం మైత్రీం త్రీణి తత్ర న కారయేత్ వాగ్వాదం అర్ధ సంబంధం తత్పత్ని పరిభాషణం. ఇచ్చేత్తు చేత్తు విపులాం మైత్రీం, నీ యొక్క స్నేహం చాలా కాలం కొనసాగాలి అని నువ్వు కోరుకున్నట్లయితే త్రీణి తత్ర న కారయేత్తు, 3 విషయాలు నువ్వు పరిహరించాలి. 3 విషయాలు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాటిని పరిహరించాలి. అవి ఏంటంటే వాగ్వాదం చేయకూడదు. కొంతమంది చూడండి, అనవసరంగా వాదనలు చేస్తుంటారు. వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందువల్లంటే మనుషులు భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచన రీతి భిన్నంగా ఉంటుంది. మనకు నచ్చకపోతే దాన్ని పరిహరించడమే. అందువల్ల నీ అభిప్రాయం తప్పు అని అనకూడదు. మనకు నచ్చలేదనుకోండి, మనం గౌరవంగా చెప్పాలి. లెట్ us అగ్రీ టు డిజగ్రీ విత్ ఈచ్ అదర్. ఏమయ్యా, నీ అభిప్రాయం నేను ఏకీపించలేకపోతున్నాను, నీ అభిప్రాయం అసమంజసమా నాకు తెలియదు, కానీ నీ అభిప్రాయంతో నేను ఏకీపించను అనేస్తే గొడవ ఉండదు. కాబట్టి నీ తప్పు అని అనకూడదు ఎప్పుడు. లెట్ us అగ్రీ టు డిజగ్రీ విత్ ఈచ్ అదర్ అనేటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటి మాట. అందువల్ల వాళ్ళతో ఎప్పుడు మనం గొడవ పడకుండా సామరస్యంగా వ్యవహరించాలి. వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించడం కాదు, అగౌరవపరచడం కాదు. మనం భిన్నంగా ఉంటాం. అలాగే అర్థ సంబంధం, డబ్బుతో సంబంధం పెట్టుకోకూడదు. మన స్నేహం ఎప్పుడూ డబ్బుతో ముడిపడి ఉంటే ఎప్పుడప్పుడు అది చెడిపోతుంది. కాబట్టి ఆర్థిక సంబంధమైనటువంటి స్నేహం కాకూడదు. ఎప్పుడైనా సహాయం చేయడం, సహాయం పొందడం అది వేరు, కానీ సహాయం కేవలం డబ్బు మీద ఆధారపడి ఉండకూడదు. ఇక మూడోది ఏంటంటే తత్పత్ని పరిభాషణం. మిత్రుని యొక్క భార్యతో ఎక్కువగా మాట్లాడకూడదు. అలా ఎక్కువగా మాట్లాడినట్టయితే ఆ స్నేహం చెడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా తమ స్నేహితులతో సంబంధం శాశ్వతంగా కొనసాగాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ మూడింటిని పరిహరించాలి. ఏం పరిహరించాలి? వాగ్వాదం అంటే అతనితో అనవసరంగా వివాదం పడ్డం పరిహరించాలి. అర్థ సంబంధం, ఆర్థికమైన సంబంధాలు పెంచుకోకుండా ఉండాలి. 3, అతని భార్యతో ఎప్పుడూ పరోక్షంగా మాట్లాడకూడదు. ఈ 3 ఉన్నట్టయితే స్నేహం చక్కగా కొనసాగుతుందని మన పెద్దలు చెప్పారు. నమస్కారం.